నుండి మొత్తం 94 మంది ఎమ్మెల్యేలను తీసేస్తారని మొదటి నుంచి మనం చెబుతూనే ఉన్నాం. జగన్ రెడ్డి ఎంతో ఆర్భాటంగా ప్రభుత్వ ఖర్చుతో ప్రారంభించిన పార్టీ కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో అప్పట్లోనే 94 మంది ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. మంత్రులు ఒకరిద్దరు తప్ప మరెవరూ పాల్గొనలేదు. అప్పుడే వీరందరికీ టికెట్ ఇవ్వడం లేదని జగన్ రెడ్డి ప్రకటించినా కూడా సిగ్గు లేకుండా వారు ఇంతకాలం పార్టీలో కొనసాగారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉందని చెబుతూ ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులను జగన్ రెడ్డి మార్చేశారు. వీరిలో దళిత నేతలే ఎక్కువ. నిందను తమపై వేయాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఎస్సీ నేతలు మదన పడుతున్నారు. మొదటి లిస్టులో 2 ఎస్సీ మంత్రులు, ఓ ఎమ్మెల్యేలకు స్థాన చలనం చేశారు. ఎర్రగొండపాలెం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమాలపు సురేష్ ను కొండేపి నుంచి నిలబెట్టాలని నిర్ణయించారు. ఆ స్థానంలో తాటిపత్రి చంద్రశేఖర్ కు అవకాశం కల్పించారు. 1-2 ఘటనల మినహా ఆదిమూలపు సురేష్ కూడా అధిష్టానం మెప్పు పొందలేకపోయారు. అసెంబ్లీలో టీడీపీపై ఘాటు విమర్శలు చేసే నాగార్జునకు సొంత నియోజకవర్గంలో వ్యతిరేకత పెరగడంతో సీటు మార్చేశారని చర్చ నడుస్తోంది. రెండో విడతను పరిశీలిస్తే పి గన్నవరం ఎమ్మెల్యే చిట్టుబాబుకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఆ స్థానంలో విప్పర్తి వేణుగోపాల్ కు అవకాశం కల్పించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు వైపు మొగ్గు చూపని వైసీపీ అధిష్టానం ఆ స్థానంలో కంబాల జోగులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. మూడో లిస్ట్ లోనూ చాలా మార్పులు చేశారు. చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాకు టికెట్ నిరాకరించిన అధిష్టానం ఆ స్థానంలో కంబం విజయరాజుకు అవకాశం ఇచ్చింది. పోతలపట్టు నియోజకవర్గంలో సిట్టింగ్ గా ఉన్న ఎంఎస్ బాబుకు మొండి చేయి చూపించిన జగన్ ఆ స్థానంలో మూతిరేవుల సునీల్ కుమార్ కు అవకాశం ఇచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేయటంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీ అధిష్టానాన్ని తప్పుపట్టారు. కోడుమారు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ కు టికెట్ ఇవ్వని వైసీపీ అధిష్టానం అక్కడి నుంచి డాక్టర్ సతీష్ కు ఎంపిక చేసింది. గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్ స్థానంలో మేరీగా మురళిని పోటీ చేయిస్తోంది. తొలి నుంచి జగన్ కు అండగా నిలిచిన వరప్రసాద్ కు కూడా టికెట్ నిరాకరించడం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కు ఈసారి నిరాశ ఎదురైంది. ఆయనకు మరోసారి టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం ఆసక్తి చూపలేదు. ఆయన స్థానంలో తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మద్దిల గురుమూర్తికి అవకాశం కల్పించారు. తిరుపతి ఎంపీ సీట్ ను ఆదిమూలం కు కేటాయించారు. ఇష్టం లేకున్నా పార్టీ నిర్ణయంతో లోక్సభకు పోటీకి సిద్ధమయ్యారు ఆదిమూలం. 4వ విడత జాబితాలోనూ పలు మార్పులు చేసిన వైసీపీ అక్కడ కూడా ఎస్సీ నేతలకే స్థాన చలనం కల్పించింది. నంది కొట్కూరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్థర్ ను కొనసాగించేందుకు ఇష్టపడని సీఎం జగన్ ఆ స్థానంలో డాక్టర్ సుధీర్ కు అవకాశం కల్పించారు. మడకసిర ఎమ్మెల్యేగా ఉన్న తిప్పేస్వామిపై సీత కన్ను వేసిన వైసీపీ ఆ స్థానంలో ఈర లక్కప్పకు అవకాశం ఇచ్చింది. ఏపీలో మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాల్లో 21 మందిని మార్చిన వైసీపీ 4 ఎంపీ నియోజకవర్గాల్లో ఒకరి స్థాన చలనం కల్పించింది. అమలాపురం, రాజోలు, నందిగామ, బద్వేలు, పార్వతీపురం, పామర్రు, సూళ్లూరుపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో ఇంకా మార్పులు జరగలేదు. ఆయా ఎమ్మెల్యేలు కూడా ఈ మార్పులను ఊహించి ఉండరు. దళిత ఎమ్మెల్యేలపైనే అసంతృప్తి ఉందా అన్న ప్రశ్నలు వారు వేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టికెట్ రాని ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారేమోననే భయంతో ఇప్పుడు రాజీ ఫార్ములా అంటూ కొత్త రాగం అందుకున్నారు. రీసర్వే చేస్తున్నామని, అందువల్ల ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఇప్పుడు అంటున్నారు. అయితే జగన్ రెడ్డి మాటల్ని ఎవరూ విశ్వసించడం లేదు.